కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు. పొత్తులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ తీసుకున్న నిర్ణయం కారణంగా నా కుమారుడు నవీన్ కి రావాల్సిన ఎంపీ సీట్ ఉదయ్ శ్రీనివాస్ కి వచ్చిందన్నారు. ఉదయ్ను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఉదయ్ అన్నారు, అది చాలా ఆనందం. అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు. అలాగే నేను పిఠాపురంలో కష్టపడ్డదానికి వ్యాపారం లేదా ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది, పార్టీ బలోపేతం చేసిన దానికి మా అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్ మీకు ఇలాంటి 4 భాషలు మాట్లాడే వ్యక్తి, వ్యాపారం మంచి తెలిసిన వ్యక్తి, అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగానని చెప్పి సార్ నన్ను పార్లమెంట్కి సెలెక్ట్ చేశారు. ఉదయ్ అన్నారు, అది చాలా ఆనందం. అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు. అలాగే నేను పిఠాపురంలో కష్టపడ్డదానికి వ్యాపారం లేదా ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది, పార్టీ బలోపేతం చేసిన దానికి మా అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్ మీకు ఇలాంటి 4 భాషలు మాట్లాడే వ్యక్తి, వ్యాపారం మంచి తెలిసిన వ్యక్తి, అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగానని చెప్పి సార్ నన్ను పార్లమెంట్కి సెలెక్ట్ చేశారు.